శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు ఆయన వలన భూదేవికి ఒక కొడుకు పుట్టాడు. అతడే నరకుడు. పుట్టిన వేళ దోషప్రదమైనది కావడంతో అతడు అసుర లక్షణాలన్నింటినీ పునికి పుచ్చుకున్నాడు. అసుర చేష్టలతో జనాలను పీడిస్తూ నరకాసుడిగా ప్రతీతి చెందాడు. అతడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని కామరూప దేశాన్ని పరిపాలించసాగాడు. పొరుగునే ఉన్న శోణితాపురం రాజు బాణాసురుడితో నరకుడికి మైత్రి కుదిరింది. బాణాసురుడి ప్రోద్బలంతో నరకుడు మరింత దుండగుడిగా మారాడు. తన కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొని వచ్చి చెరపట్టేవాడు. ప్రపంచంలోని అన్ని రాజ్యాల మీద దండెత్తి 16,000 మంది పడతులను ఎత్తుకొని వచ్చి వారందరినీ చెరలో పెట్టాడు. బాణాసురుడి ప్రోద్బలంతో నరకాసురుడు అమాయకులను హింసించేవాడు. తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చేవాడు. అతడి దుండగాలను భూదేవి కూడా సహించలేకుండా పోయింది. నరకాసురుడు తన రాజధాని చుట్టూ 4 దుర్భేద్యమైన దుర్గాలను నిర్మించుకున్నాడు. అవి గిరిదుర్గము, జలదుర్గము, అగ్నిదుర్గము, వాయుదుర్గము. వాటిని దాటి వెళ్ళి ప్రాగ్జ్యోతిషాపురం మీదకు దండయాత్రకు వెళ్ళడం దేవతలకు సైతం దుస్సాధ్యంగా ఉండేది. 4 దుర్గాల మధ్య శత్రు దుర్భేద్యంగా ఉన్న నరకుడు ముల్లోకాలను ముప్పు తిప్పలు పెట్టేవాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నరకాసురుడు అనేక దివ్యాస్త్రాలను కూడా సాధించాడు. వరగర్వం తలకెక్కి దేవతల మీద తరచూ దండెత్తి వాళ్లను నానా హింసలు పెట్టేవాడు. దేవతలపై దండెత్తిన నరకుడు బలవంతంగా వరుణుని ఛత్రాన్ని, అదితీదేవి కర్ణకుండలాలను చేజిక్కించుకున్నాడు. దేవతలకు చెందిన మణిపర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నరకుడి ధాటికి అరికట్టడం దేవేంద్రుడికి కూడా సాధ్యం కాలేదు. స్వర్గం మీద దండెత్తిన నరకుడి ధాటికి నిలువలేక దేవేంద్రుడు పలాయానం చిత్తగించాడు. నరకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించుకుని యథేచ్ఛగా తన దాష్టీకాలను కొనసాగించాడు. యజ్ఞయాగాదుల ఫలితం తనకే దక్కాలని ఆజ్ఞాపించాడు. కాదన్న మహర్షులను చెరసాలలో బంధించి వారిని చిత్రహింసలు పెట్టేవాడు. ఒకనాడు వశిష్ఠుడు కామాఖ్యాదేవిని పూజించడానికి ప్రాగ్జ్యోతిషాపురం చేరుకున్నాడు. ఆయన ఆలయం వద్దకు చేరుకునే వేళకు నరకాసురుడు ఆలయ ద్వారాన్ని మూసివేయించాడు. ఈ దుశ్చర్యకు ఆగ్రహించిన వశిష్ఠుడు, ఓ దుర్మదాంధుడా, నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావు అని శపించాడు. నరకాసురుడి ఆగడాలు నానాటికి శృతిమించసాగాయి. ముల్లోకాల్లోనూ జనాలు హాహాకారాలు చేయసాగారు. నరకుడి బాధలు భరించలేక దేవేంద్రుడు దేవతలందరితోనూ కలిసి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చారు. ఓ శ్రీకృష్ణ, పాహిమాం పాహిమాం, నరకుడి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. మమ్మలందరినీ తరిమికొట్టి స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. ఎదురు చెప్పిన మహర్షులను చెరలో బంధించి హింసిస్తూ ఉన్నాడు. కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకుని వచ్చి చెరపడుతూ ఉన్నాడు. నరకుడి దాష్టీకాలతో ధర్మం గాడి తప్పుతోంది. నరకుడిని అంతమొందించగల సమర్థుడవు నువ్వే. అతడి బారి నుండి మమ్మల్ని కాపాడు. ఆలస్యం చేయక అతన్ని సంహరించు అని ప్రార్థించాడు. నరకుడి పీడ విరగడేయే చేయమని 3,000,000 దేవతలు ముక్త కంఠంతో మొరపెట్టుకున్నారు. దేవత మొరను సావకాశంగా ఆలకించి నరకుడినిపై యుద్ధానికి శ్రీకృష్ణుడు సమాయుత్తమయ్యాడు. అప్పుడు అమ్మ, నాథా, నేను కూడా యుద్ధానికి వస్తాను, నన్ను కూడా తీసుకువెళ్ళండి అంది సత్యభామ అమ్మవారు. సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు గరుడ వాహనంపై నరకుడిపై దండయాత్రకు బయలుదేరాడు. తన మిత్రులైన మురాది రాక్షసులను శ్రీకృష్ణుడు అప్పటికే సంహరించడంతో నరకుడు అతడిపై కోపంగా ఉన్నాడు. సుప్రతీకం అనే ఏనుగును ఎక్కి నరకుడు భారీ సైతం రణరంగానికి వచ్చాడు. హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది. శ్రీకృష్ణుడితో నరకుడు వెనక్కు తగ్గకుండా పోరాడుతున్నాడు. నరకుడి బాణం తాకి శ్రీకృష్ణుడు మూర్ఛిల్లాడు. అప్పుడు సత్యభామ ఆగ్రహోదాగ్రురాలయ్యింది. విల్లంబులు చేతిలోనికి తీసుకొని నరకుడిపైన శరపరంపరను కురిపించింది. యుద్ధరంగంలో సత్యభామ ఆదిశక్తిలా విజృంభించింది. ఆమె ధాటికి నరకుడి సేనలు చెల్లాచెదురైపోయాయి. ఈలోగా మూర్ఛ నుంచి తేరుకున్న శ్రీకృష్ణుడు
తన చక్రాన్ని సంధించి నరకుడి తలను తెగ నరికాడు. నరకుడు అపహరించిన కుండలాలను అదితికి, ఛత్రాన్ని వరుణునికి అప్పగించాడు. నరకుడి చెరలో ఉన్న 16,000 మంది పడతులను విడిపించి వారిని పెళ్లాడాడు. నరకుడి పీడ విరగడ చేసినందుకు దేవతలంతా శ్రీకృష్ణుణ్ణి వేనోళ్లా పొగిడారు. నరకాసుర సంహారం తరువాత తిరిగి వస్తున్న సత్యభామ శ్రీకృష్ణులకు ద్వారకాపురవాసులు ముంగిళ్లల్లో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. చాలా చోట్ల దసరా పండుగ సందర్భంగా రావణ దహనం నిర్వహిస్తారు. హోలీ పండుగ రోజున కాముని దహనం కూడా చేస్తారు. ఇక గోవాలో మాత్రం దీపావళి వేడుకల్లో భాగంగా నరక చతుర్దశి రోజున నరకాసుర దహనం కూడా చేస్తారు. కూడళ్లల్లోనూ మైదానాల్లోనూ భారీ పరిమాణంలో నరకాసురుడి దిష్టి బొమ్మలను నిలిపి రాత్రిపూట వాటిని దహనం చేస్తారు. ఇది నరకాసుర సంహార చరిత్ర. తిరిగి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.